శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పైన ప్రతి సందర్భంలో ఈ వెన్నుపోటు అనే కాన్సెప్ట్ ప్రతి సందర్భంలో లేవనెత్తానే ఉన్నారు. అవును, దీనికి అసలు ఒక ముగింపు చెప్పు. సరే, ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని మోసం చేశారు అంటారు కదా. నేను ప్రజల్ని సూటిగా అడుగుతున్నాను సార్. నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఆల్రెడీ గెలిచినటువంటి శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆల్రెడీ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దానికి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలు వేసేవాళ్ళు, నెబ్బాలు, వివరణ తెలియని విశ్లేషకులు, మూర్ఖులు, రాజకీయం ప్రవేశం లేని వాళ్ళు, పద్ధతి తెలియని వాళ్ళు మాట్లాడే మాట ఒకటే ఎప్పుడు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుల్ని కొనేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పార్టీ లాగేసుకున్నాడు, ఇదే కదా అంటారు. ఎందుకంటే కేవలం 1993 సెప్టెంబర్ 1వ తారీఖున అప్పటికే గెలిచిన తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇది అంటున్నారు. సరే, నేను ఒక ప్రశ్న అంజు గారు, 1995లో గెలిచిన శాసనసభ్యులతో ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ మాట అన్నారు కదా. మరి 1999లో డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం క్యాండిడేట్గా నారా చంద్రబాబు నాయుడు గారే సైకిల్ సింబల్తో నిలబడ్డాడా లేదా? పసుపు జెండాతో సైకిల్ సింబల్తో సేమ్ పార్టీ మీద ప్రత్యక్ష రాజకీయాల్లో 294 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు. 180 సీట్లతో గెలిచాడు. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి నాకు. ఈరోజు దీనికి తేలిపోవాలా. 1995లో ఆల్రెడీ గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతుతో కొనేసి కాదు, కొట్టేసి కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు. కొనేసో కాదు. మరి 1995 సంవత్సరంలో ఆయన మోసం చేసిన వాడే అయితే, ఆయన దొంగే అయితే, పార్టీని లాగేసుకున్న వాడే అయితే, వెన్నుపోటు పొడిచిన వాడే అయితే, దశాబ్దాల తరంగా చెప్తున్న ఈ మాటలు నిజమే అయితే 1999లో ఈవీఎం మిషన్లు కూడా లేవు. ఉన్నాయా? 1999లో ఈవీఎం మిషన్లు ఉన్నాయా? బ్యాలెట్టే కదా. డైరెక్ట్గా ప్రజానీకం ప్రజాస్వామ్యంలో బ్యాలెట్లోకి వెళ్ళి పేపర్లు వేశారు అంతేనా. పేపర్లు వేసి 294 సీట్లకి 180 సీట్లతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన చరిత్ర. మరి ఆ రోజు ఇంత తప్పు చేసిన వ్యక్తి అయితే, ఇంత తప్పుడు వ్యక్తి అయితే, ఇంత పెడద్రమైన వ్యక్తి అయితే, అంత మూర్ఖుడే అయితే, వెన్నుపోటు పొడిచిన వాడే అయితే, తర్వాత రాజకీయాల్లో అదే సింబల్తో, అదే సైకిల్తో, అదే జెండాతో, అదే అజెండాతో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎందుకు ఓడించలేదు? దీన్ని బట్టి మీకు అర్థమైందా సార్? అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు. అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు. వాటి కోసం తల వంచి పార్టీని నిలబెట్టడం కోసం నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ జెండా నేల కొరకూడదు, నేల మీద పడిపోకూడదు అనే ఒక్క ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ పార్టీని చేతిలోకి తీసుకొని ఈ రోజుకి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే మొదటిసారి మద్దతు అయ్యారు, తర్వాత 3 సార్లు అయ్యారు. నేను అదే అనింది, ఒక వ్యక్తి నేను తప్పు చేశాను అంజన్న, నేను పలానా ఆర్పీ పలానా తప్పు చేశారంటే పక్క రోజు వాళ్ళ ఇంట్లో నేను ఉంటున్నానంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి నేను తప్పు చేయలేదనే కదా. ఇది ఎవరైనా చెప్పండి దీనికి చూద్దాం. ఆ అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు ఏంటో మీరే చెప్పాలి. ఒకరు వచ్చారు రాజకీయాల్లోకి, ఎంత దృష్టి పెట్టించారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఆ జెండాని ఎంత మిస్యూజ్ చేశారు అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక యోధుడికి ఉండాల్సిన లక్షణం ఏదన్నా ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి రాకముందే 28 సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడు. అతి పిన్న వయస్కులు
అతి పిన్న వయస్కుడు. అతి తక్కువ వయసులో 28 సంవత్సరాలకే ఆయన శాసనసభ్యుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి. 3 పదుల వయసులోనే 5 శాఖలకి మంత్రి ఆయన. పశుసంవర్ధక, సాంకేతిక విద్య, పాడి పరిశ్రమ, చిన్న తరహా పారుదలలో సినిమాటోగ్రఫీ 5 శాఖలకి 3 పదుల వయసులోనే 5 శాఖలకి మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా 294 సీట్లున్న అసెంబ్లీకి అతి తక్కువ వయసులో ప్రవేశించిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన రాకముందే, ఈ జెండా పట్టకముందే ఆయన ఎన్నో చూశాడు, ఆయన ఎంతో చూశాడు. తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టకముందే భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకున్నాడు. నిజం సార్ ఇది. 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆయనకి 1981లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే ఏరే పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎంత క్రమశిక్షణ అయి ఉండాలి, ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి, ఎంత నిలకడ ఉండాలి, ఎంత స్వయం కృషి ఉండాలి, ఆయనకి స్వతహాగా ఎదిగే గుణం ఎంత ఉండాలి. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారి కుమార్తెని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. అన్నిటికీ ఇదే కదండి ఉదాహరణ. ఆయన రాకముందే మంత్రి, రాకముందే ఎమ్మెల్యే, రాకముందే ఒక లెజెండ్ అయినటువంటి వాళ్ళ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, 3వ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత చాలా అద్భుతాలే చేశాడు. ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపకుడు అమెరికాకి వెళ్ళి గుండె శస్త్రచికిత్స కోసం వెళ్ళినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసుకొని ఎమ్మెల్యేలని వచ్చే లోపల అదే సీఎంగా అనౌన్స్ చేసేసుకొని ప్రమాణ స్వీకారం చేస్తే, పేరు చెప్పను, గుర్తుంటుంది మీకు, ఆ సంక్షోభం తెలుసు, అందరికి తెలిసిందేగా, నాదెండ్ల భాస్కరరావు మీకు తెలిసిందేగా. ఆయన గుండె శస్త్రచికిత్స కోసం వెళ్ళాడు. ఈ మధ్యలో ఈయన గారడీ చేసి కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది నమ్మించి తర్వాత వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. చేశాడు కదా. చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి అర్థం కాకుంటే చంద్రబాబు నాయుడు గారి స్వయాన అందరూ ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరినీ రాష్ట్రపతి ముందు పెరేడ్ నిర్వహించి, వీళ్ళు మా మనుషులు, వీళ్ళు మా వాళ్ళు, ఇప్పటికీ మాతోనే ఉన్నారు అనే విశ్వాసాన్ని చూపిస్తూ మాట్లాడితే కరెక్ట్గా నెలకి మళ్ళీ ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రి అయ్యారు. దగ్గరుండి చేసింది అంతా చూసింది నారా చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్. అది ఆయనకి అంత ఆశ ఉండేవాడైతే ఆ రోజే అతనితో కుమ్మక్క అయిపోయి నీకు 2.5 నాకు 2.5 అండ, కేవలం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. అంత ఆలోచన ఉన్న ఆ రోజు పార్టీని గెలిపించాలి, పార్టీని నిలబెట్టాలి, మీరు ఉండాలి అని అంత గట్టిగా దృఢంగా అందరూ బలమైన నిర్ణయం ఆయనతో తీసుకుంటే కేవలం ఆ పార్టీ జెండాను నిలబెట్టడం కోసం ఈ రోజుడికి మాట్లాడుతున్నాడు పాపం. ఈ రోజుడికి అనరాని మాట్లాడుతున్న వెన్నుపోటు నెబ్బాలు, రోజా, ఎవరెవరో ఆయన్ని ఎదురు పడలేనోళ్ళు, ఆయన ఎదుర్కోలేనోళ్ళు, ఆయనతో తట్టుకోలేనోళ్ళు, ఆయనతో పెట్టుకోలేనోళ్ళు, వీళ్ళందరూ ఏదైనా కామన్గా మాట్లాడే మాట వెన్నుపోటు పొడిచారు. 1995లో సెప్టెంబర్ 1లో అప్పుడు శాసనసభ్యుల మద్దతుతో సీఎం అయ్యాడు. 1999లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అదే ఓటర్ల చేత ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ కారణం ఒకటే, అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు, ఒక వ్యక్తి రావడం, అంతే.